అగ్రికల్చర్ బీఎస్సీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యాయి. అది ఏపీ ఎంసెట్ 2024 ర్యాంకింగ్ మీద వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడం జరుగుతుంది. అది ఎలా పెట్టాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి యాంగ్రూ ANGRU అని కొడతారు. వచ్చింది కదా ఇక్కడ ANGRU అని కొడితే ఎంటర్ కొట్టది. ఎంటర్ కొడితే సైట్ ఓపెన్ అయింది కదా. ఫస్ట్ సైట్ యాంగ్రూ. ఫస్ట్ సైట్ యాంగ్రూ. ఇప్పుడు ఇందులో నాకు లింక్, ఇక్కడ సైడ్కి లింకులు ఉన్నాయి కదా. ఇక్కడ లింకులు చూసుకుంటే గైడ్లైన్స్ టు ఎగ్జిక్యూట్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ మనకి ఎలా అప్లై చేయాలని అక్కడ ఉంటుంది. తర్వాత షెడ్యూల్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఆ తర్వాత షెడ్యూల్ అంటే ఇక్కడ డేట్స్ ఇచ్చాడు అనమాట. ఇంకా ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 25th 27th అంటే నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు. ఇక్కడ షెడ్యూల్ క్లిక్ చేద్దాం ఒకసారి. షెడ్యూల్ క్లిక్ చేస్తే ఇంకోండి ఇక్కడ ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ లింక్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే వెబ్ ఆప్షన్స్ 25 నుంచి 27. తర్వాత ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ రిజల్ట్స్ 5 అక్టోబరు 4 గంటలకు రిలీజ్ అవుతాయి. తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ 7, 8, 9 అక్టోబర్ 2024. తర్వాత సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ 15th 16th అక్టోబర్ 2024. అప్పుడు మళ్ళీ అదే టెంటేటివ్ డేట్, అదైతే ఎగ్జాక్ట్ డేట్ అయితే కాదు, అది మారచ్చు. నెక్స్ట్ మధ్యలో చూసుకుంటే ఇంపార్టెంట్ బులెటిన్. ఇక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి ఎలాగ అప్లై చేయాలనేది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ బ్రౌచరు. ఇవన్నీ మనకు అవసరం లేదు, అంటే ఆల్రెడీ ఇది చదువుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, యాంగ్రూ, ఇవన్నీ అంటే ఎక్కడ అప్లై చేయాలి, ఎలాగ అప్లై చేయాలి, ఆ కోడ్లు, కాలేజ్ కోడ్లు, సంథింగ్ కాలేజ్ అడ్రస్లు కానీ, ఆ తర్వాత ఫుడ్ టెక్నాలజీ బీఎస్సీ ఏ కాలేజీలు అని కానీ చెప్తాడు. నెక్స్ట్ ఏడు వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫామ్స్. ఇవన్నీ మెయిన్ మనకి. ఇప్పుడు వెరిఫై చేసుకోవాలంటే ప్రింట్ ఫామ్, ఇది ఆల్రెడీ 2 days బ్యాక్ ఇది ఓపెన్ చేశాడు. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది క్లిక్ హియర్ టు ఎగ్జిక్యూట్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ యాంగ్రూ. ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేసామనుకో, ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. అంటే డైరెక్ట్ కాదు, అట్లా ఇలా ఓపెన్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి. హాల్ టికెట్ నెంబర్ కొట్టి ఎగ్జిక్యూట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మనకి ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఎలాగ అప్లై చేయాలనేది మీకు ఏముండదు అక్కడ. లైక్ అది ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర ఇప్పుడు హాల్ టికెట్ ఇవి లేవు కాబట్టి మనం ఇక్కడ చూడలేము. ఓపెన్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఏమొస్తాయంటే కాలేజ్ లిస్ట్ వస్తుంది. రైట్ సైడ్ ఏమో ఒక ఎంప్టీ బాక్స్ వస్తుందండి. ఆ లెఫ్ట్ సైడ్లో కాలేజ్ పక్కన ప్లస్ ఉంటుంది కదా, ఆ ప్లస్ నొక్కాలి. మనకి ఏ కాలేజ్ ఫస్ట్ కావాలనుకుంటున్నామో దాని ప్లస్ నొక్కితే అది ఎంప్టీ బాక్స్లోకి వెళ్తుంది. నెక్స్ట్ కాలేజ్ కావాలంటే అంటే ప్రయారిటీ ఉంటుంది కదా. ఫస్ట్ ఈ కాలేజ్ నాకు కావాలి, ఫస్ట్ అగ్రికల్చర్ నైరా కానీ అగ్రికల్చర్ బాపట్ల ఇలా లైన్లో పెట్టాలి. లైన్లో అంటే అక్కడ ప్లస్ కాలేజ్ పక్కన ప్రతి కాలేజ్కి లెఫ్ట్ సైడ్లో ఒక సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్. ఆ సింబల్ నొక్కితే మీరు ఏ సింబల్ ఫస్ట్ నొక్కితే అది ఫస్ట్కి వెళ్ళిపోతుంది, ఫస్ట్ కాలేజ్. తర్వాత నొక్కిన సింబల్, తర్వాత ఏ సింబల్ అయితే నొక్కుతారో, ఏ కాలేజ్ పక్కన ఉండే సింబల్ అయితే నొక్కుతారో అది సెకండ్ కాలేజ్ కింద అలాగా రీడ్ అవుతాయి. అక్కడ లోడ్ అయిపోతాయి. లోడ్ అయిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఇది కాకుండా అప్పుడు ఏంటి అంటే సేవ్, ఫ్రీజ్ అని ఉంటుంది. మనం సేవ్ నొక్కామనుకో అది ఫర్దర్గా మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. రేపు లాస్ట్ డేట్ కదా, రేపు కూడా ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు ఆప్షన్ ఉంటుంది. అదే ఫ్రీజ్ కొట్టామనుకో, ఫ్రీజ్ కొడితే మరి చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో చేంజ్ చేసుకోవాలి, నేను ఇంకా ఫర్దర్గా నాకు కాలేజీలో ఇవి కాదు, నేను మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ మంచి కాలేజీలు పెట్టుకుంటాను, ఇందులో ఏది మంచి కాలేజ్ నేను పెట్టింది మంచిదా కాదని అడుక్కొని చేస్తానంటే సేవ్ అండ్ జస్ట్ నొక్కేసి రేపటి వరకు ఉంచేయండి. మ్యాక్సిమం ప్రాబబ్లీ ఈరోజు చేసేయడం బెటర్. ఈరోజు ఎందుకంటే ఈరోజు సెకండ్ డే, రేపే లాస్ట్ డేట్ కాబట్టి రేపు సర్వర్ బిజీలో ఉంటాయి. సేవ్ కొడితే రేపటి వరకు కూడా ఆప్షన్ ఉంటుంది. ఫ్రీజ్ కొట్టితే మాత్రం మరి మీరు చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.